మాయన బంగారం ప్రోగ్రాం ప్రతి వారం లాగే ఈ వారం కూడా సరదా కబుర్లతో ముచ్చటతో ముస్తాబైపోయింది. ఈ వారం మనం సికింద్రాబాద్లో ఉన్నాం. సికింద్రాబాద్లో స్వప్న గారు అమ్మన్ గారు బంగారం అంటూ అదేనండి మా ఆయన బంగారం అంటూ వాళ్ళింటికి మనల్ని ఇన్వైట్ చేశారు. మరి వెళ్ళి తెలుసుకుందామా అసలు అమ్మర్ గారు ఏం చేస్తున్నారు, వాడిద్దరు మ్యారేడ్ లైఫ్ విశేషాలు తెలుసుకోవాలంటే వెళ్ళాల్సిందే. కమ్ ఆన్. హాయ్ మృదులా గారు, మీకోసమే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. స్వప్న గారు బాగున్నారా? బాగున్నామండి. ఓకే, సో మీరు హౌస్ వైఫా? అవునండి, హౌస్ వైఫే. ఓకే, మరి మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? మా ఆయన బంగారం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను కదా, మీరు చెప్పింది కరెక్టే. సో అందుకే మా కోసం మీరు ఏంటంటే మా ఆయన బంగారం అనాలి. ఓకే ఓకే అనండి ఒకసారి. మా ఆయన బంగారం. ఆహా, చాలా కరెక్ట్ గా అన్నారండి. అవును, మా ఆయన బంగారం ప్రోగ్రామ్ మీకు ఇష్టమని చెప్పారు కదా, అంటే ఏది ఇష్టం ఈ ప్రోగ్రామ్ లో? అంటే ఎన్నో చేస్తూ ఉంటారు, హస్బెండ్స్ వంట చేస్తూ ఉంటారు, సో మీ ఇద్దరు విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు, అండ్ ఆల్సో డాన్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నచ్చిందంటే హస్బెండ్స్ వంట చేయడం చాలా బాగుంది. హస్బెండ్స్ వంట చేయడం నచ్చిందా మీకు? రెగ్యులర్ గా ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు కదా, ఆ పని మీద కూడా ఒక పిక్చర్ కూడా తీసారు, ఆడవాళ్ళకు సెలవు కావాలి అని. కానీ అలా అయితే మనకు దొరకట్లేదు. ఓకే, ఎప్పుడన్నా ఒకసారి హస్బెండ్స్ చేస్తూ ఉంటారు, కాకపోతే ఈ ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి మా వారు కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యారు అన్నమాట. అమ్మో, పోన్లేండి, అట్లీస్ట్ మా ఆయన బంగారం ప్రోగ్రామ్ ద్వారా ఒక హస్బెండ్ అంటే వీక్లీ ఎప్పుడన్నా నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడన్నా చేసేవారు, ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు కదా. చేస్తున్నారు. సో దీని ద్వారా అట్లీస్ట్ మా ప్రోగ్రామ్ చాలా మందికి ఉపయోగపడింది అనుకుంటా కదా. మరి ఇప్పుడు మీ వారు ఏం చేస్తున్నారు? రండి చూపిస్తాను ఏం చేస్తున్నారు. స్వప్న గారు, ఈరేనా మీ బంగారము? అవునండి, మా బంగారం మీరే. ఓకే, సో మరి ఒక్కసారి అమర్ గారు ముందనండి మా ఆయన బంగారం అని. మా ఆయన బంగారం. అబ్బా, అయితే ఓకే, ఇంకా ఇది సాటిస్ఫైడ్. సరే అమర్ గారు, మీరు బంగారం అని చెప్పేసి అన్నారు, మరి ప్రస్తుతానికి ఒక 10% అయితే బంగారమే మీరు. 100%? ఏమో, అది మీకు తెలుసు, మీ ఆవిడకి తెలుసు, నాకేం తెలుస్తుంది, మా వాళ్ళకి ఏం తెలుస్తుంది. చూస్తారు కదా మీరు ఇప్పుడైతే. సరే చూద్దాం. నేను చపాతీలు బాగా మంచి పనిలో ఉన్నట్టున్నారే. అవునండి, చపాతీలు చేస్తున్నాము. ఓకే, మావిడకి ఇష్టం అన్నమాట, అందుకే చపాతీలు చేస్తున్నాము. అవునా, అందుకే ఇంత స్లిమ్ గా ట్రిమ్ గా ఉన్నారనుకుంటా కదా చపాతీ. అవును లేదండి, అలా అంటే ఎవరికి వాళ్ళకి అలా అనిపించదు లేండి, పక్కన వాళ్ళు చెప్తేనే కదా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి మరి, తను ఎలా ఉన్నారు చెప్పండి. అంటే నా తగ్గట్టు ఉన్నారు స్లిమ్. ఓకే, అందుకే డైలీ చపాతీలో తినిపిస్తాను. ఓకే, అంటే జనరల్ గా చపాతీ నైట్ టైం చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా. అంటే ఇలా ఇష్టం అండి, మా మావిడకి ఏంటంటే చపాతీ ఎక్కువ ఇష్టం కాబట్టి హాలిడే కదా, అందుకే చపాతీ స్పెషల్ చేస్తున్నాం అన్నమాట. చపాతీ స్పెషల్ అంటే ఏంటి? చపాతీలు ఏమైనా కలుపుతారా? చపాతీ అంటే చపాతీ విత్ బేసన్ ఆర్ ఎనీథింగ్ అన్నమాట, లైక్ దట్. ఓహో, ఓకే. సో చపాతీనే రకరకాలుగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ప్రూవ్ అయింది అనమాట. డిఫరెంట్ షేప్స్ అన్నమాట. అవును, తెలుస్తుందండి ఇక్కడ, ఇదే ఇండియా షేపు చేస్తున్నాం కదండి, ఎంత ప్రేమ ఉంటే చేస్తాను చెప్పండి మీరు. ఓకే, కానీ ఈ షేప్ ఏంటండి ఎలా ఉంది? నేను ఫస్ట్ ఇట్లా హార్ట్ షేప్ చేశానండి, ఒకటి హార్ట్ షేప్ చేశారా? అదే ట్రై చేస్తున్నాను అనమాట, సంథింగ్ డిఫరెంట్. నా లవ్ ఎక్స్ప్రెస్ చేసామని చెప్పి ఇలా కూడా అని చెప్పి చూస్తున్నాను, కుదురుతలేదు అనమాట. ఇప్పుడు మీరు ఒకటేసారి వచ్చేసారు, మాకు కూడా తెలియదు. అంటే వారికి మనసు లోపల ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, షేప్ కుదరట్లేదు అనమాట. అవునవును, ట్రై చేస్తున్నాను, షేప్స్ కి ట్రై చేస్తున్నాను అనమాట. అంటే ఇంతవరకు చాలా మంది లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏ గిఫ్ట్ లో, ఏ రోజు పువ్వులో, ఏ గ్రీటింగ్ కార్డు ఇస్తున్నారు. ఇప్పుడు చపాతీ రూపంలో కూడా లవ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎలా అనేది ఇప్పుడు అమర్ గారు చెప్తారు కదా, ఒకసారి చెప్తారా? దిస్ ఇస్ హార్ట్ షేప్ అన్నమాట. ఓకే, హార్ట్ షేప్. మిసెస్ గురించి ఇంకొంచెం ఇక్కడ వస్తే హార్ట్ షేప్ అయిపోతుంది. కొంచెం అయితే తెలుస్తుంది కదా, తెలిసేటోళ్ళకి తెలిస్తే చాలు. అందరికి తెలిస్తే ఎందుకు, మనోళ్ళకి తెలిస్తే చాలు అలా. మీకు అర్థమైంది కదా లవ్ ఏంటో? అర్థమైందండి, అర్థమైంది. చెప్పకు, అది చేయకుండా తెలిసిపోతుంది. ఓకే, సో ఏంటి అమర్ గారు, చపాతీ అయినా లేకపోతే జనరల్ గా వంట విషయంలో ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి, ఇక చేయకపోతే ఊరుకుంటారా అండి, అది ఒకటి కూడా
చేయాలి మనం ఇలా కొంచెం కొంచెం అయితే చేయాలి, ఎందుకంటే మనకు కూడా వైఫ్ కదా, కొంచెం అయితే చేయాలి, మన ప్రేమ అన్ని చూపించుకోవాలి, కొంచెం అయితే చేయాలి కంపల్సరీ. అంటే మీరు ప్రేమతో చేస్తున్నారు, ఊరుకోరు అని చెప్పి చేస్తున్నారా? ప్రేమ ఉంటేనే చేస్తామండి, ఊరుకుంటే ఎందుకు చేస్తాం? మనమైతే ప్రేమ ఉంటేనే చేస్తాం, లేకపోతే ఎందుకు చేస్తాం ఇవన్నీ చెప్పండి మనకి. ఎస్. సో మరి మీ ఉద్దేశంలో మగవాళ్ళు పని చేయడంలో తప్పేం లేదండి? ఏం తప్పులేదండి, ఏం తప్పులేదు. ఏం తప్పులేదు. ఆడవాళ్ళు జాబ్ కూడా చేయొచ్చు, మనం వంట కూడా చేయొచ్చు, ఏం లేదు దాంట్లో, ఏం లేదు. మా మిస్సెస్ ఎనీ ఆరిఫ్లేమ్ ది బిజినెస్ కూడా చేస్తుంది. కాస్మెటిక్ ఫీల్డ్ చేస్తుంటాను, ఇంట్లోనే ఆర్డర్స్ పైన సప్లై చేస్తాను. మేము ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాం కానీ అసలు డిస్కరేజ్మెంట్ మాత్రం ఏం లేదు, పైగా హెల్ప్ చేస్తూ ఉంటారు వంట విషయంలో. కంపల్సరీ మా షాప్ కూడా వస్తుంది, జ్యువెలరీ షాప్ అన్నమాట. షాప్ కూడా కూర్చుంటుంది, మేము లేనప్పుడు షాప్ లో కూడా కొంచెం చూసుకుంటుంటుంది అన్నమాట. ఓహో, అయితే ఆల్ ఇన్ వన్ మీ స్వప్న గారు. మీ ఆవిడ కూడా బంగారమే. నేను కూడా ఆల్ ఇన్ వన్ కదా అంటే. మీరు కూడా ఆల్ ఇన్ వన్ అంటే ఓకే, మీరు కూడా ఆల్ ఇన్ వన్ అనుకోండి. కొట్టేసట్టుగా ఉన్నారు. సో అమర్ గారు 2 చపాతీస్ కంప్లీట్ అయిపోయాయి. మరి తను మాత్రం మంచిగా ట్రిమ్ గా తయారయ్యారు. మంచి నెక్లెస్, మీరు జ్యువెలరీ షాప్ అని చెప్పేసి నిరూపించడానికి చక్కగా అన్ని కమ్మలు, నెక్లెస్, గాజులు అన్ని వేసుకున్నారు. ఓహో, బర్త్డే గిఫ్ట్ ఇచ్చారా? ఓకే ఓకే, ఏదైనా మంచి గిఫ్ట్. సో అవన్నీ దాచుకుంటున్నారు కదా మీరు? అన్ని దాచుకుంటానండి. సరే, మరి తను మాత్రం మంచిగా హ్యాపీ చక్కగా రెడీ అయ్యారు, నేను రెడీ అయిపోయాను. కానీ మీరు రెడీ కావడం ఒకటే ఇప్పుడు మిగిలింది అనమాట. జస్ట్ 5 minutes. అబ్బా, అయితే మరి మీ ఆ పనిలో ఉండండి, నేను వేరే పనిలో ఉంటాను. గారు అమర్ గారు అక్కడ కిచెన్ లో చక్కగా వంట చేశారు, తను కాల్చారు, ఆ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీ మ్యారేజ్ లైఫ్ కి సంబంధించి కొన్ని విశేషాలు మాతో పంచుకోవాలి ఇప్పుడు మీరు. సో మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 7 years కంప్లీట్ అయింది. 7 years అయిందా? ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అంటే అమర్ గారు మీకు అంటే ఎన్నో పెళ్లి చూపులు? అంటే స్వప్న గారు నాదైతే సెకండ్ అండి. సెకండా? సో ముందు ఒక అమ్మాయిని చూసారు ఆల్రెడీ మీరు. ఆ అమ్మాయి ఎందుకు నచ్చలేదు, స్వప్న గారు ఎందుకు నచ్చారు? అంటే నచ్చలేదు బై లుక్స్ అనుకోండి, ఎలానా అనుకోండి, నాకు నచ్చలేదు అలా. ఓకే. సో మరి మీకు స్వప్న గారు ఎన్నో పెళ్లి సంబంధాల్లో తను ఫిక్స్ అయ్యారు? 6th అండి. 6th? అమ్మో, 1 2 3 4 5 కంప్లీట్ చేసుకొని. నాకైతే ఏదో అబద్ధం లెక్క అనిపిస్తుందండి. ఎందుకు అబద్ధం అనిపిస్తుంది? నాకు తెలిసినైతే 30th ఎంతనో ఉంటుంది. అలా ఏం లేదండి. ఓకే, అంటే దాని మీద చూస్తుంటే లవ్ మ్యారేజ్ ఏమో అని చెప్పేసి డౌట్ వస్తుంది. లేదండి, కానీ అంత అన్యోన్యంగా ఉంటాంలేండి. అంటే లవ్ ఆఫ్టర్ మ్యారేజ్, దట్ ఈస్ లవ్ మ్యారేజ్. 2 months గ్యాప్ వచ్చింది, సెటిల్ అయ్యాక. అలాని కూడా మ్యారేజ్ లవ్ అనాలన్నమాట. మ్యారేజ్ లవ్వా? ఇదేదో బాగానే ఉన్నట్టుంది. ఓకే, అమర్ గారు గిఫ్ట్లు ఇచ్చుకునే అలవాటు మీకు ఉంటుందా? చాలా ఉంది కదా. తనకి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? నేను ఫస్ట్ ప్రెజెంట్ చేసిన వాచ్, గోల్డ్ వాచ్ అండి. గోల్డ్ వాచా? అదేలేండి, జ్యువెలరీ షాప్ కదా, చేసే ఉంటారు. అంటే ఓన్ గా డిజైన్ చేసుకున్నారా మీరు? అంటే డిజైన్ మేమే చేయించాము, ఇచ్చాను అనమాట. ఫస్ట్ గోల్డ్ వాచ్ ఇచ్చాను ఆన్ వ్యాలంటైన్స్ డే అనమాట. ఓ, అప్పుడు ఇచ్చాను. మీ మ్యారేజ్ డే ఎప్పుడు? February 24th అనమాట. 24th. సో మరి పెళ్లి రోజు ఏమి ఇచ్చారు? 14th కి వాచ్ ఇచ్చారు. పెళ్లి రోజు అయితే నేనే వచ్చాను, ఇంకేం కావాలి, దానికంటే ఎక్కువ ఏం కావాలండి చెప్పండి. ఓకే ఓకే, అదే మీరే పెద్ద గోల్డ్ అంటారా? బంగారం ఇప్పుడు చెప్తున్నారు కదా మీరే, ఆయన బంగారం అని చెప్పి, దానికంటే ఎక్కువ ఏం అవసరం లేదు. స్వప్న గారు, అంటే జనరల్ గా ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని ఎవరన్నా కూడా సో పెళ్లికి ముందు అంటే వాళ్ళ మదర్ ఫాదర్ తో తీరని కోరికలు కొన్ని ఉంటాయి. సో అది మ్యారేజ్ తర్వాత అంటే హస్బెండ్ ద్వారా తీర్చుకోవడం కానీ, అంటే గిఫ్ట్ రూపం కావచ్చు, లేకపోతే ఎక్కడికైనా ప్లేసెస్ కి తీసుకెళ్ళడం కావచ్చు, ఏదన్నా కావచ్చు. అలాంటి సర్ప్రైజ్ మీకు ఎప్పుడన్నా ఈ 7 years మ్యారీడ్ లైఫ్ లో జరిగిందా? నా ఫస్ట్ బర్త్డే చేశారండి. ఫస్ట్ బర్త్డే ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది, ఆగస్ట్లో సర్ప్రైజ్ అనమాట. ఓకే. అంటే మేము జస్ట్ హనీమూన్కి వెళ్ళేసి వచ్చినాక 15 daysకి ఏమీ చెప్పలేదు, ఆల్రెడీ అన్నీ బుక్ చేశారు. సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారనమాట. సర్ప్రైజ్ పార్టీ ఎక్కడ? ఇది కామత్లింగాపూర్లో ఇచ్చారు. అరౌండ్ 100 to 150 గ్యాదరింగ్. తెలియదు 100 మంది వచ్చారు కాకపోతే తెలియదు. ప్లస్ తనే ఒక గిఫ్ట్ అండి నాకు. ఇంకొక విషయం ఏంటంటే మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా చాలా మంచి ఫ్యామిలీని చూసి ఇచ్చారు, అది మాత్రం నేను ఎప్పుడు మరవలేనండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది ప్రిఫర్ చేయట్లేదు జాయింట్ ఫ్యామిలీ. సో మీరు దాన్ని అంటే దాన్ని సపోర్ట్ చేస్తారా? జాయింట్ ఫ్యామిలీ అంటే ఎన్నో గొడవలు ఉంటాయి, ఇది అది అంటూ ఉంటారు. రెండు ఉంటాయండి, సంతోషం ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. కానీ ఎనీహౌ వి ఆర్ హ్యాపీ నౌ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాము. ఓకే, వారు మంచిగా చూసుకుంటారు, అందరూ మంచిగా ఉన్నారు.
అది మాత్రం సంతోషం. జాయింట్ ఫ్యామిలీ ఉంటేనే చాలా హాయిగా ఉంటుందండి, ఎంజాయ్ ఎక్కువ చేయొచ్చు, అందరు ఉంటారు, అన్న పిల్లలు వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి జాయింట్ ఫ్యామిలీ ఇస్ అ వెరీ హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. అంటే మా మదర్ వాళ్ళు చూడడం కూడా ఇట్లా ఇండిపెండెంట్ అని చూడలేదు. ఓకే, పెద్ద ఫ్యామిలీ ఉన్నా సరే అలా చూసారనమాట. ఓకే, సో విత్ దట్ ఐఎమ్ హ్యాపీ నా. అంటే జనరల్ గా మీ ఉద్దేశం ప్రకారం జాయింట్ ఫ్యామిలీలో ఎక్కువగా ఎందుకు గొడవలు వస్తాయి? అంటే ఇక తోటి కోడళ్ళకు రావచ్చు, అత్త కోడళ్ళకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు కదా, అదే కదా. ఇప్పుడు వాళ్ళంటే బ్లడ్ రిలేషన్ కాబట్టి వాళ్ళకి ఏమీ రాదు. ఇక వచ్చేదంటే అత్త కోడలకి కానీ తోటి కోడళ్ళకి కానీ వస్తుంది కదా, అంతకు మించి ఇంకేముంటుందండి. ఇక బిజినెస్ అయితే మనం పట్టించుకోము, వాళ్ళే చూసుకుంటారు. ఇక ఇంట్లో వచ్చేది ఆడవాళ్ళకంటే ఇక వీళ్ళు ఈ రెండు సిచ్యువేషన్లోనే వస్తాయి. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏదంటారు మీరు? కాంప్రమైజ్ కావడం. ఒకసారి వాళ్ళు అన్నప్పుడు మనం ఒకసారి కాంప్రమైజ్, మనం అన్నప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయితే సర్దుకుపోవచ్చు. లేకపోతే విత్ ఇన్ 1 month 2 months 1 year కానీ విడిపోతాం, అంతే తప్పితే ఇంకేం లేదు. సర్దుకుపోతేనే హ్యాపీగా ఉంటుంది. మేము మాత్రం ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాం కలిసి. సో ఇప్పుడు 7 years హ్యాపీగా ఉన్నారు, అలాగే ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది, లైఫ్ లాంగ్ అలాగే మీ అందరూ కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. యా, అమర్ గారు, మీ ఉద్దేశం ప్రకారం ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి? అంటే వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండాలి అంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఒకసారి మా కోపం వచ్చినా అని వాళ్ళు కాంప్రమైజ్ కావాలి, వాళ్ళకి ఏమైనా మనం కాంప్రమైజ్ కావాలి. మెయిన్ ఇద్దరి మధ్యలో కాంప్రమైజ్ అయిన ఉంటేనే హ్యాపీ, మంచిగా లైఫ్ లాంగ్ ఉంటాం అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, ఫ్రెండ్స్ లెక్క ఉండాలన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ లాగా ఉండాలి. సో థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ డామినేటింగ్ ఉండొద్దు హస్బెండ్స్. నేను మగవాడిని కదా అని డామినేషన్ ఉండకపోతే ఆడవాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు. మా వారు మాత్రం అలా డామినేషన్ ఏం లేదు, కానీ తను చెప్పింది మాత్రం నేను వింటాను. అలా కొద్దిగా ఉన్నాయి, వారు కూడా వింటారు కొన్ని, కానీ వాళ్ళు ఎప్పుడు మాత్రం డామినేట్ చేయలేదు నాకు. ఓకే, డామినేషన్ మాత్రం ఉండొద్దు. ప్లస్ ఇద్దరు అండర్స్టాండింగ్స్ అదొకటి ఉంటే హ్యాపీగా ఉండవచ్చు. ఓకే, అండ్ మీకు ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. ఒక అబ్బాయా? ఇప్పుడు ఇంట్లో ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. ఇది పిలవండి ఒకసారి. ఓకే, ఆర్యన్. ఆర్యన్, ఏంటి చాలా మొక్క మంచి షర్ట్, ఫుల్ సూపర్ ప్యాంట్ వేసావు. నువ్వు కాసేపు మాట్లాడు మాతో ఈరోజు. హాయ్. హాయ్, నీ పేరేంటి? ఆర్యన్. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? అమ్మో, ఎంత ఇదిగా చెప్తున్నావు తెలుసా నువ్వు. నువ్వు పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నావు చెప్పు. పోలీస్. పోలీసా? ఇప్పుడు కూడా కాస్త కనిపిస్తున్నాయి ఆ పోలికలు కూడా. ఫస్ట్ క్లాస్ అని చెప్పడమే తెలిసిపోతుంది. ఓకే, అంటే మమ్మీ ఎక్కువ ఇష్టమా నీకు, డాడీ ఎక్కువ ఇష్టమా? తెలియదా? నీకే తెలియదా? అరే అట్లుంటే ఎట్లా? ఓకే, మమ్మీ ఎక్కువ చాక్లెట్స్ కొనిస్తా, డాడీయా? డాడీ ఎక్కువ కొనిస్తాడా? అని డాడీ అంటే ఇష్టం నీకు కాదా? పోలీసు డైలాగ్ కొడతావు మరి? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో వాడే పండు. కాదు, వాడే ఆర్యన్ గడవాలి. ఓకే, సో ఆర్యన్, నీకు పోలీస్ అయ్యే సూచనలు చాలా కనిపిస్తున్నాయి నాకు. నీ ఫ్యూచర్ ఇప్పుడు నాకు నీ మొహంలో కనిపిస్తుంది. సో డెఫినెట్ గా మంచి పోలీస్ అవుతావు నువ్వు. బాయ్ బాయ్, ఆడుకో. ఓకే, స్వప్న గారు, మరి మా ఆయన బంగారం అంటూ మీ ఇంటికి ఆహ్వానించారు. మీకు స్పెషల్ గా మా ఆయన బంగారం ఎందుకు అనిపించింది అమర్ గారిని? ఒక విధంగా చెప్పాలంటే మొత్తం అండి, తను చూసుకునే విధానము, ప్రేమ, ఆప్యాయత, మా ఇద్దరు రిలేషన్, ప్లస్ ఎంకరేజ్మెంట్ ఉంది తన నుంచి, ప్లస్ కోపం కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఆన్ ది హోల్ హీస్ బంగారం. ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది, మీకా లేకపోతే అమర్ గారికా? మీకేనా కోపం వస్తుంది? అంటే మీరు చూడడానికి సీరియస్ పర్సన్ లా ఉన్నారు, కానీ మీరు అంత సీరియస్ కాదు. తను మ్యాచెస్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా భయపడ్డానండి. అంటే వాళ్ళు ఇట్లా గాగుల్స్ పెట్టుకొని కార్లకొలు దిగారు. సో నేను అక్కడ విండోస్ నుంచి చూస్తున్నాం అనమాట. సో వారిని చూసి నేను అక్కడనే భయపడ్డాను అనమాట. మా ఇంట్లో అందరూ అంటారు ఇప్పటికీ, అంటే పర్సనాలిటీ అలా ఉంటుంది, కానీ సాఫ్ట్ నేచర్. అమర్ గారు, స్వప్న గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ చెప్పాలంటే చాలా ప్రేమ ఉంటుందన్నమాట. మెయిన్ మనకేంటంటే ఏదన్నా అది కంపల్సరీ ప్రేమగా చూసుకుంటుంది. మా ఆర్యన్ గారిని కూడా ప్రేమగా చూసుకుంటుంది. అది మెయిన్ థింగ్, మంచిది అనమాట. కోపం అనేది ఏం లేదు, మనం చెప్పినట్టు ఉంటుంది మెయిన్. ఓకే, అమర్ గారు, అంటే మీ ఇద్దరు ప్రకారం లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నా ప్రకారం అయితే అరేంజ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారు? అంటే నా ప్రకారం. ఓకే, మీ ఒపీనియన్. ఎందుకంటే మన ఫ్యామిలీ మెయిన్,
ఇప్పుడు ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, ఇంటర్ కాస్ట్ ఉన్న వాళ్ళకున్న ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం కాదు, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ బాబులు పుట్టినాక కూడా అలా ప్రాబ్లం అవుతుంది. నా ప్రకారం అయితే అరేంజ్ మ్యారేజ్ ఈజ్ ద బెస్ట్. ఓకే, స్వప్న గారు మీ ఉద్దేశం ప్రకారం? అరేంజ్ మ్యారేజే బెస్ట్ అండి. అంటే పూర్వంలో అంటారు కదా జాతకాలు చూసి అన్నీ, సో అరేంజ్ మ్యారేజ్ అంటేనే బెస్ట్. అన్నీ చూసి చేస్తారు, మంచి చెడు కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఇద్దరికి అండర్స్టాండింగ్ అవన్నీ వేస్తారు కదా, అవన్నీ చూసి చేస్తారు. అమర్ గారు, స్వప్న ఈ విషయంలో చేంజ్ అవ్వాలి అనిపించేది ఏమన్నా ఉందా? ఇంతవరకు తనకు కూడా చెప్పండి, ఇప్పుడు మా వనితా టీవీ వ్యూవర్స్కి మీరు చెప్పాలి. అంటే వాళ్ళకి కాదు, వనితా టీవీ ద్వారా ఇప్పుడు తనతో చెప్పాలన్నమాట మీరు. మా మిస్సెస్కి జర హోటళ్ళకి వెళ్తే కొంచెం కోపం ఎక్కువ అండి. హోటల్లోకి వెళ్తే కోపం ఎక్కువ అంటే వెయిటర్ గిట్ట ఆడ్ డిషెస్ తేకపోతే పక్కన ఎవరు ఉన్నారు చూడదు, తిట్టుడే తిట్టుడు. ఓహో, వెరైటీ క్వాలిటీ ఉన్నట్టుంది. ఇది చాలా అంటే చాలా కోపం, అది మెయిన్ అన్నమాట. ఓకే, సార్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని మీ ప్రకారం? అంతే. సో మరి మీ ప్రకారం ఏంటి? అమర్ గారు దీంట్లో చేంజ్ అవుతే బాగుండు అని మీరు ఏ విషయంలో ఫీల్ అవుతున్నారు? కొద్దిగా కోపం ఎక్కువ అండి. కోపం ఎక్కువనా? కోపం కాకుండా ఇంకేదైనా ఉందా? అంటే కొంచెం లేజీ కూడా. లేజీ అది కూడా ఉంది. అంటే ముందు ఏమంటే 10 o'clock లేసేవారు అనమాట. 10:30, 10:45కి షాప్కి వెళ్తారు. 10 o'clock లేసి అప్పుడు అలారం పెట్టుకునేవారు. ఇంకా 10 o'clock కూడా అలారం అనమాట. అదొకటి బ్యాడ్ క్వాలిఫికేషన్. అదొకటి ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయింది, ఇంకా కొద్దిగా చేంజ్ అయితే బాగుంటుంది. అమర్ గారు మరి విన్నారు కదా, కొద్దిగా మార్చుకోవచ్చు కదా అట్లీస్ట్. మార్చుకుంటారు కదా, అంటే దాని తగ్గట్టు ప్రేమ కూడా ఉంది. అమర్ గారు, స్వప్న గారు, థ్యాంక్ యూ. సో మీ మ్యారీడ్ లైఫ్ కి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నారు, అండ్ అలాగే మీ ఆర్యన్ బాబుని కూడా చూపించారు. మాకు మంచి పోలీస్ చేయండి తప్పకుండా మీ బాబుని. అలాగే మా ఆయన బంగారం ప్రోగ్రామ్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. మీరు ముంగటోళ్ళకి ఏం చెప్తున్నారంటే వాళ్ళు అడుగుతున్నారు, అది మెయిన్ చాలా మంచిది అనమాట. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందండి. అంటే మగవాళ్ళు అంటే చాలా మంది రారు కదా టీవీ ఛానల్స్కి. సో కపుల్ ముందుకు వచ్చి వాళ్ళ అన్ని చెప్పుకోవడం చాలా బాగుంది. ప్లస్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అంటే మగవాళ్ళు సీక్రెట్ గా చేస్తారు కదా వంట, అది అందరికి చూపించడం చాలా బాగుంది. వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అది చేసి పెట్టడం. అంటే ఎప్పుడన్నా వైఫ్ హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఎవరైనా లేనప్పుడు అది చేస్తే బాగుంటుంది కదా, అలా నేర్చుకున్నారు. స్పెషల్లీ మా హస్బెండ్ అయితే మీ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నారు ఇంకా. ప్లస్ మా ఒపీనియన్స్ కూడా తెలియజేసాము. ఈ అవకాశం ఇచ్చినందుకు వనిత వారికి చాలా ధన్యవాదాలు. సో అమర్ గారు, స్వప్న గారు, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాము, చక్కగా వంట చేసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న వెరైటీ అన్నమాట. అంటే మీ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో స్టార్ట్ చేద్దామా? ఓకే. చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అర చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. అమర్ గారు, స్వప్న గారు, మా ఆయన బంగారం ప్రోగ్రామ్ లో చక్కగా ఎన్నో విషయాలు మొత్తం షేర్ చేసుకున్నందుకు మా ప్రోగ్రామ్ నుండి ఒక చిన్న గిఫ్ట్ అండి మీకు. పిలువగానే వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ విత్ ఆర్ ప్లెజర్. చూసారు కదండి ఇవాటి మా ఆయన బంగారం. అమర్ గారు, స్వప్న గారు మనతో మా ఆయన బంగారంలో ఎన్నో విషయాలను పంచుకున్నారు. మా ఆయన బంగారం ప్రోగ్రామ్ లో మరో కొత్త కబుర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల దంపతులు కాల్ చేయాల్సిన నెంబర్ 9010234479.